राजभाषा ज्ञान कोश विश्व में महान है, संघ राजभाषा लोक चेतना का ज्ञान है। राजभाषा मातरम, वंदे हिंदी मातरम। काव्य संत साधकों की साधना का रूप है, नवयुगीन संस्कृति का दैवीय स्वरूप है। काव्य संत साधकों की साधना का रूप है, नवयुगीन संस्कृति का दैवीय स्वरूप है। भाषा भारती से प्रेम भाषा भारती से प्रेम कोटि जन का मान है, संघ राज भाषा लोक चेतना का ज्ञान है। वंदे हिंदी मातरम, राजभाषा मातरम। राजभाषा मातरम, वंदे हिंदी मातरम। नव विचार के सृजन का राजसी सिंगार है, अभिधा और लक्षणा है व्यंजना की धार है। नव विचार के सृजन का राजसी सिंगार है, अभिधा और लक्षणा है व्यंजना की धार है। मन तिमिर विनाश हेतु मन तिमिर विनाश हेतु सत्य का विहान है, दिव्य राजभाषा राष्ट्र चेतना का ज्ञान है। विमला जी ने कई संदर्भों में कई अवसरों पर यह कहा है कि हम लोगों को हिंदी नहीं आती। अरे हेमरे भैया और जिले भैया को हिंदी సన్మానానికి సిద్ధంగా ఉండాలి। 100 మంది ఉపాధ్యాయుల్ని సీనియర్గా పిక్ చేస్తే మేడం చేతులతో సన్మానం జరిగిపోతారు। సభకు నమస్కారం। వేదిక పైన ఉన్న పెద్దలకు, వేదిక మీద ఉన్న हिंदी उपाध्यायुలందరికీ शुभकामनाएं। అందరికీ నమస్కారం। చాలా సంతోషంగా ఉంది। మరి మీ అసోసియేషన్ ప్రెసిడెంట్ జాబిలాల గారు వారం రోజుల కిందే చెప్పారు, కానీ కొంచెం షెడ్యూల్లో బిజీ అయిపోవడంతో కొంచెం లేట్గా వచ్చినందుకు కూడా మీరందరూ నన్ను క్షమించవలసిందిగా కూడా కోరుకుంటున్నాను। మరి యాక్చువల్గా అయితే సెప్టెంబర్ 14నే మనం జరుపుకోవాలి, భారతదేశ వ్యాప్తంగా 14వ తారీఖే జరుపుకుంటాం। మరి కొన్ని ఈక్వేషన్స్ ద్వారా ఈరోజు జరుపుకుంటున్నాం। ఏ దేశానికి పోయినా ఎక్కడైనా బతకచ్చు అంటే ఏ భాష నేర్చుకోవాలంటే హిందీ నేర్చుకోవాలా అంటారు। ఇంగ్లీష్ లేకపోయినా పర్లేదు, ఏ దేశానికి వెళ్ళా क्या बात करना बोलो तो हिंदी बात करो तो सभी से बोलता है सभी लोग। అలాంటి హిందీని నేర్పే మీరందరికీ నిజంగా చాలా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం। చాలా చోట్ల నేను కూడా మా మేనేజర్స్కి వాళ్ళకి చెప్తా थोड़ा हिंदी सिखाओ मुझे भी, मैं दिल्ली जाने के टाइम हिंदी नहीं बात कर सकता है तो मैं कैसा उधर क्या काम कर सकता है। सब ज़्यादा टाइम बोला है हमारा मैनेजर को भी, वो मुझे सिखाने थे थोड़ा थोड़ा हिंदी आता है, बेटर हिंदी हम भी सीखना है, वो भी सिखाएंगे। చాలా సంతోషం, ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి చాలా అవసరం హిందీ। ఎందుకంటే ఎక్కడ పోయినా నేను నా కొడుకు కూడా సపరేట్గా హిందీ ట్యూటర్లు పెట్టి నేర్పిస్తా। స్కూల్లో ఏం నేర్పిస్తున్నారో నాకు తెలియదు కాబట్టి సపరేట్గా విజయవాడలో హిందీ ట్యూటర్లు పెట్టి నాయన హిందీ ఉంటే ఎక్కడైనా పర్చేజ్ చేయా, రాసేది చదివేది వస్తే మాట్లాడేది వస్తే హిందీ ఉంటే ఏ దేశానికైనా మనం బతకచ్చు। ఫస్ట్ హిందీ నేర్చుకో, ఫ్రెంచ్ ఇంకోటి కాదు, ఫస్ట్ హిందీ నేర్చుకోవాలి మనం అని చెప్పి సపరేట్గా మా అబ్బాయి కూడా ట్యూటర్ పెట్టి అప్పుడప్పుడు నాతో కూడా హిందీ మాట్లాడతాడు। నాకు నేర్పి అంటే అప్పుడప్పుడు మా బాబు కూడా నాకు హిందీ నేర్పిస్తుంటాడు। చాలా సంతోషం। ఇప్పుడే మీ సమస్యలు కూడా చెప్పారు, 9th క్లాస్ 8th క్లాస్కి లేదు లాస్ట్ ఇయర్। ఇంకా రాజకీయాలు మాట్లాడుకోదలుచుకోలేదు నేను, మీరందరూ లాస్ట్ ఇయర్ 5 ఏళ్ళు మీరందరూ సఫరర్లే। ఈ 1వ తారీఖు 3 నెలల నుంచే మీరు 1వ తారీఖు నుంచి జీతాలు తీసుకుంటున్నారనే విషయం కూడా అందరికీ తెలుసు। మరి ఆ
తుగ్లక్ పాలన మీరు చూశారు. చూసి మరి ఒకసారి ఇంగ్లీష్ మీడియం అన్నాడు, ఒకసారి 8th 9th హిందీ వద్దన్నాడు, 1వ తరగతి నుంచి 3వ తరగతి స్కూల్లో తీసేశారు. ఇవన్నీ మనకు తెలుసు. ముఖ్యమంత్రి గారికి మరి మన విద్యాశాఖ మంత్రి గారికి పూర్తి అవగాహన ఉంది. మీరు చెప్పిన విషయాన్ని నేను ముఖ్యమంత్రి గారితోనూ విద్యాశాఖ మంత్రి మన లోకేష్ బాబు గారితో కూడా ఈ విషయాన్ని చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి చంద్రన్న మన జాబిలన్న గారు చెప్పారు 9th క్లాస్లో సిలబస్ ఎక్కువగా ఉంది. ఆ సిలబస్ గురించి కూడా మేము మాట్లాడాలన్నారు. ఖచ్చితంగా నాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. నేను మన నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరెంతో బాధ్యతగా వ్యవహరించే టీచర్లకు నేను మరొక విన్నపం కూడా విన్నపిస్తున్నాం. మరి హిందీ ఎంత ఇంపార్టెంటో మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఇంపార్టెంట్. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మనది. ఈ 5 ఏళ్ల పాలనలో చాలా చోట్ల గంజాయి విచ్చలవిడిగా దొరుకుతా ఉంది. మరి అప్పుడప్పుడు మీరు కూడా వీక్లీ వన్స్ ఒక అవేర్నెస్ ఒక క్లాస్ తీసుకొని పిల్లలు ఈ గంజాయి వాడడం వల్ల గంజాయి ఎక్కడన్నా వాడిన వాళ్ళు తెలిసిన వాళ్ళకు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి వాళ్ళని కొంచెం అవేర్నెస్ చేస్తే ఆ గంజాయి వాడడం వల్ల మొత్తం కుటుంబము సొసైటీని నాశనం అయిపోతున్న విషయాన్ని కూడా మీరు అందరికీ తెలియజేసిందిగా కూడా మరొకసారి కోరుకుంటున్నాం. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా